ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు భూమిపై తన పరిచర్యలో చేసిన 37 అద్భుత కార్యాలను బైబిల్ ఆధారాలతో తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతాలు ఆయన దేవుని కుమారుడని, ప్రకృతిపై, రోగములపై, దెయ్యములపై మరియు మరణముపై కూడా అధికారం ఉన్న ప్రభు అని నిరూపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మొదటి అద్భుత కార్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చుట. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, కానా పిండిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు 6 రాతి నీటిని ఉత్తమమైన ద్రాక్షారసముగా మార్చాడు. ఇది ఆయన చేసిన మొదటి అద్భుతం. యేసు ప్రభు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దేవుని కుమారుడని వెల్లడించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి రెండవ అద్భుత కార్యము కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుని స్వస్థపరచుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక ప్రధాని తన మరణాసన్న స్థితిలో ఉన్న కుమారుని కోసం యేసుని వేడుకున్నాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పగా క్షణంలో బాలుడు స్వస్థత పొందాడు. యేసు ప్రభు వారు చేసినటువంటి 3వ అద్భుత కార్యము అపవిత్రాత్మను వెళ్ళగొట్టుట. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, సమాజ మందిరంలో ఒక అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు యేసును చూచి, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితవా అని అరవగా యేసు ఒక్క మాటతో ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. ప్రజలు ఆయన అధికారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 4వ అద్భుత కార్యం పేతురు అతను స్వస్థపరచుట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, జ్వరంతో బాధపడుతున్న పేతురు అతను యేసు ఆమె చేతిని తాకి స్వస్థపరిచాడు. వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 5వ అద్భుత కార్యాన్ని మనం చూద్దాం. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, ఆ రోజు సాయంత్రంన అనేక మంది రోగులను మరియు దయ్యము పట్టినటువంటి వారిని యేసు ప్రభు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసు అందరినీ కూడా స్వస్థపరిచాడండి. ఆయనకు అసాధ్యమైన వ్యాధి ఏదియూ లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 6వ అద్భుత కార్యము అద్భుతమైన చేపల వేటండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, రాత్రంతా చేపలు దొరక్క నిరాశతో పేతురును యేసు ప్రభు వారు వలలు వేయమని చెప్పినప్పుడు చేపలు విస్తారముగా పడ్డాయండి. పేతురు యేసుక్రీస్తు ప్రభు వారికి వలలు పిగిలిపోయేలా పడిని అని చెప్పేసి యేసు ప్రభువుని వెంబడించాడు. యేసు ప్రభు వారు చేసినటువంటి 7వ అద్భుత కార్యము కుష్టి రోగిని స్వస్థపరిచాడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూస్తే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే అనెను. యేసు ప్రభు వారు తాకి నీవు శుద్ధుడగు కమ్ము అన్నప్పుడు వెంటనే ఆ కుష్ఠిరోగి స్వస్థత పొందాడండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 8వ అద్భుత కార్యము శతాధిపతి సేవకుని స్వస్థపరచుట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక రోమా శతాధిపతి తన సేవకుని కోసం యేసుని వేడుకున్నాడండి. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచదనని వానితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఎంత మాత్రమును పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పినప్పుడు విశ్వాసాన్ని చూశారండి యేసు ప్రభువారు. ఆ సేవకుడు స్వస్థపరచబడ్డాడండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 9వ అద్భుత కార్యం పక్షవాయువు రోగిని స్వస్థపరిచారండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, 4 స్నేహితులు పైకప్పును ఉడతీసి పక్షవాయువు రోగిని యేసు వద్దకు తీసుకుని వచ్చారండి. వారి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు అతనిని స్వస్థపరిచాడండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 10వ అద్భుత కార్యము ఓచ చేయగలవాడు, అంటే ఎండిపోయినటువంటి చేతిని గలవారిని స్వస్థపరిచాడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమున అంటే సబ్బాతు దినమున
ఒక ఊచ చేయి ఎండిపోయినటువంటి చేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఆ మనిషిని స్వస్థపరిచాడండి దేవుడు. దేవుని కృప మనుషుల సాంప్రదాయాల కంటే గొప్పదని చూపిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 11వ అద్భుత కార్యము నేను విధవరాలి కుమారుని బ్రతికించుట. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే, నాయీను అను పట్టణంలో ఒక విధవరాలు ఏకైక కుమారుడు మరణించాడండి. అంత్యక్రియలు అంటే భూస్థాపిత సమయంలో ఊరేగింపు జరుగుతుండగా యేసు ఆమెపై కనికరపడి ఆ యొక్క శవపేటికను తాకి మోయిచున్న వారు నిలిచి ఆగిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగినండి. అలా చనిపోయిన వాడు తిరిగి లేచేసరికి అందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 12వ అద్భుత కార్యము తుఫానును శాంతింపజేయుట. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చూసినట్లయితే, శిష్యులు పడవలో ప్రయాణిస్తుండగా భయంకరమైన తుఫాను వచ్చిందండి. యేసు నిద్రలో ఉండగా వారు భయపడి ఆయనను లేపారు. యేసు గాలిని సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దంగా ఉండు అని చెప్పగా వెంటనే ప్రశాంతంగా ఏర్పడిందండి. సముద్రము యేసు ప్రభు వారి మాట విందండి. అలాగే యేసు ప్రభు వారు చేసినటువంటి 13వ అద్భుత కార్యం ఏంటంటే, దెయ్యములను పందులలోనికి వెళ్ళగొట్టారండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం చూసినట్లయితే, గెరాసేనుల దేశమునకు సేన అనే అనేక దెయ్యములతో బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభు కలిశాడండి. ఆయన ఆ దెయ్యములను ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను. అవి పందుల మందలోనికి వెళ్ళాయండి. ఆ మనిషి పూర్తిగా విముక్తుడైపోయాడు. అద్భుతంగా ఆ యొక్క సేనా దెయ్యము పట్టిన ఆ యొక్క దెయ్యములు పందులలోనికి వెళ్ళి ప్రపాతంలో సముద్రంలో పడి చచ్చిపోయినవి అండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 14వ అద్భుత కార్యము రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరచుట. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే, 12 సంవత్సరములుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు వస్త్రపు అంచును తాకితే చాలు స్వస్థత పొందుతానని నమ్మిందండి. ఆమె విశ్వాసం కారణంగా వెంటనే స్వస్థత పొందిందండి. యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత పొందిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 15వ అద్భుత కార్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. యాయీరు కుమార్తె బ్రతికించుట. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూసినట్లయితే, సమాజ మందిర అధికారి యాయీరు కుమార్తె మరణించిందండి. యేసు ఆమె దగ్గరకు వెళ్ళి, తల్లి తాకుమి అంటే అనగానే బాలిక లెమ్ము అని అర్థం అంటండి. ఆ మాటకి ఆమె వెంటనే లేచిందండి. ఎంత అద్భుతము! యేసుక్రీస్తు వారు మాటతోనే ఆ బిడ్డను లేపారండి. అలాగే యేసు ప్రభు వారు చేసినటువంటి 16వ అద్భుత కార్యము 2 గుడ్డివారిని చూపివ్వటం అండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే, 2 గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మును కరుణించమని కేకలు వేసిరండి. యేసును వెంబడించిన వారు వారి విశ్వాసాన్ని చూసి యేసు వారి కళ్ళను తాకగా వారి చూపు పొందుకున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు గుడ్డివారికి చూపునిచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 17వ అద్భుత కార్యాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. దయ్యము పట్టిన ఒక మోగవాన్ని స్వస్థపరచడం అండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే, దెయ్యము కారణంగా మాట్లాడలేకపోతున్న ఒక వ్యక్తిని యేసు వద్దకు తీసుకొచ్చారండి. యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టగానే అతడు మాట్లాడడం ప్రారంభించాడు. జనసమూహములు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన చేసినటువంటి అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యపోయారండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 18వ అద్భుత కార్యాన్ని మనం చూడబోతున్నాం. 5,000 మందికి ఆహారం పెట్టుట. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం చూసినట్లయితే, 5 రొట్టెలు 2 చేపలతో యేసు 5,000 మందికి పైగా ఆహారం పెట్టాడండి. అందరూ తిని తృప్తి చెందిన తర్వాత 12 గంపల ముక్కలు మిగిలాయండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 19వ అద్భుత కార్యం నీటి మీద నడుచుట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చూసినట్లయితే, రాత్రి వేళ శిష్యులు సముద్రంలో ఉండగా యేసు నీటి మీద నడుచుకుంటూ వారి వద్దకు వచ్చాడండి. ప్రకృతి పైన ఆయనకు సంపూర్ణ అధికారం ఉందని ఈ అద్భుతము చూపించిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 20వ అద్భుత కార్యాన్ని చూడబోతున్నాం. గెన్నెసరేతులో అనేక మందిని స్వస్థపరిచాడండి.
మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చూసినట్లయితే, గెన్నెసరెతు ప్రాంతంలో ప్రజలు రోగులను యేసు వద్దకు తీసుకొచ్చారు. ఆయన వస్త్రపు అంచు తాకిన వారందరూ కూడా స్వస్థత పొందారండి. యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు తగలగానే వాళ్ళందరూ స్వస్థత పడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 21వ అద్భుత కార్యాన్ని మనం చూడబోతున్నాం. కానానీయురాలి కుమార్తెను యేసు ప్రభు వారు స్వస్థపరిచాడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు మనం చూసినట్లయితే, ఒక కానానీయురాలు తన కుమార్తె దయ్యము చేత బాధపడుతుందని తెలిసి బిడ్డ విడుదల పొందాలని యేసును వేడుకుందండి. ఆమె యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు వారు చూసి ఆమె కుమార్తెను స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు చేసినటువంటి 22వ అద్భుత కార్యం, చెవిటి మరియు మోగవాణిని స్వస్థపరిచాడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చూసినట్లయితే, వినలేని మాట్లాడలేని ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు ప్రజల్లో నుండి పక్కకు తీసుకుని వెళ్ళి స్వస్థపరిచాడండి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి 23వ అద్భుత కార్యము 4000 మందికి ఆహారం పెట్టుట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుంచి 39 వరకు చూసినట్లయితే, 7 రొట్టెలు కొన్ని చేపలను యేసు 4000 మందికి పైగా ఆహారం పెట్టారండి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తారండి. దేవుని సమృద్ధి ఎప్పటికీ కూడా తరగదని ఈ అద్భుతము తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు చేసినటువంటి 24వ అద్భుత కార్యము, బెత్సయిదా గుడ్డివానికి చూపి ఇచ్చుట. మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 26 వరకు మనం చూసినట్లయితే, బెత్సయిదాలో ఒక గుడ్డివానిని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి యేసు ప్రభు వారు స్వస్థపరిచాడండి. మొదట మసగగా కనిపించిన, రెండవసారి తాకినప్పుడు అతడు పూర్తిగా చూపు పొందుకున్నాడండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 25వ అద్భుత కార్యాన్ని మనం చూసినట్లయితే, పుట్టుకతో గుడ్డివారిని చూపు ఇవ్వటం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్టయితే, పుట్టుకతోని గుడ్డివాడైన వారిని నేల మీద ఉమ్ము వేసి బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూశారండి. నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు అతడు వెళ్ళి కడుక్కొని చూపు పొందాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 26వ అద్భుత కార్యము, దెయ్యము పట్టిన బాలుణ్ణి స్వస్థపరిచాడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక బాలుడు తీవ్రమైన దెయ్యము పట్టిన బాధతో బాధపడుతున్నాడండి. యేసు దెయ్యాన్ని గద్దించి అతన్ని పూర్తిగా స్వస్థపరిచాడండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 27వ అద్భుత కార్యము, వంగిపోయిన స్థితిని స్వస్థపరచుట. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే, 18 సంవత్సరాలుగా వంగిపోయి నిలబడలేని స్త్రీని యేసు స్వస్థపరిచాడండి. నిటారుగా నిలబడి దేవుని మహిమపరిచిందండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 28వ అద్భుత కార్యము, జలోధర రోగిని స్వస్థపరిచాడండి. జలోధర అనేది ఒక రోగము. లూకా సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక పరిసయ్యుని ఇంటిలో జలోధర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని యేసు చూశాడండి. సబ్బాతు దినమున, అంటే విశ్రాంతి దినమున కూడా మంచి చేయటం ధర్మమేనని చూపిస్తూ ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. దేవుని ప్రేమ మనుషుల నియామకాల కంటే గొప్పది అని చెప్పి యేసు ప్రభు వారు నిరూపించారండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 29వ అద్భుత కార్యము, 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే, 10 మంది కుష్ఠరోగులు దూరము నుండి యేసుని కరుణించమని వేడుకున్నారండి. యేసు యాజకుల వద్దకు వెళ్ళమని చెప్పారండి. ఆ 10 మందికి చెప్పగా మార్గ మధ్యంలోనే వారందరూ కూడా స్వస్థత పొందారండి. అయితే వారిలో ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి ఆయన పాదాల యొద్ద సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపాడండి. ఎంత గొప్ప విషయం! మనం ఏదైనా అద్భుతం చూసినప్పుడు యేసు ప్రభు వారికి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే వారంగా ఉండాలి. యేసు ప్రభు వారు చేసినటువంటి 30వ అద్భుత కార్యము, లాజరును బ్రతికించుట. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే, లాజరు చనిపోయి 4 రోజులు గడిచిన తర్వాత యేసు సమాధి వద్దకు వచ్చారండి. లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు అతడు బ్రతికి బయటకు వచ్చాడు. యేసు మరణముపై కూడా అధికారం ఉన్న ప్రభు అని ఈ అద్భుత కార్యం ద్వారా నిరూపించబడుతుందండి. యేసు ప్రభు వారు చేసినటువంటి 31వ అద్భుత కార్యం,
బర్తిమయికి చూపు ఇవ్వటము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు మనం చూసినట్లయితే, యెరికో మార్గంలో కూర్చున్న గుడ్డివాడైన బర్తిమయి, దావీదు కుమారుడా నాపై కనికరించుము అని గట్టిగా కేక వేశాడండి. యేసు అతని విశ్వాసాన్ని చూసి చూపును ప్రసాదించాడండి. బర్తిమయి చూపును పొందుకున్నాడండి. యేసు ప్రభువు చేసినటువంటి 32వ అద్భుతము అంజూరపు చెట్టును ఎండగొట్టుట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఫలము లేని అంజూరపు చెట్టును చూసి యేసు అది ఇకపై ఫలించకూడదని చెప్పాడండి. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. ఇది ఆత్మీయ ఫలములు కలిగి ఉండవలసిన అవసరాన్ని బోధిస్తుందండి. యేసు ప్రభువు చేసినటువంటి 33వ అద్భుత కార్యము ప్రధాన యాజకుని సేవకుని చెవిని స్వస్థపరచడం. లూకాసు వార్త 22వ అధ్యాయము 50వ వచనం నుండి 51వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసును పట్టుకోవటానికి వచ్చిన వారిలో ప్రధాన యాజకుని సేవకుని చెవిని పేతురు కత్తితో నరికివేశాడండి. యేసు ఆ చెవిని తాకి వెంటనే స్వస్థపరిచాడు. శత్రువుల పట్ల కూడా ప్రేమ చూపించాల్సిన పాఠాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 34వ అద్భుత కార్యము మూగ దెయ్యం పట్టినటువంటి వారిని స్వస్థపరచడం. లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, మాట్లాడలేని ఒక వ్యక్తిని బాధిస్తున్న దెయ్యాన్ని ఆ యొక్క యేసు ప్రభువులు వెళ్ళగొట్టారండి. వెంటనే ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారండి. యేసు ప్రభువారు చేసినటువంటి 35వ అద్భుత కార్యము పునరుద్ధానమైన తర్వాత అద్భుతమైన చేపల వేట. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు చూసినట్లయితే, యేసు పునరుద్ధానమైన తరువాత శిష్యులు రాత్రంతా చేపలు పట్టినా ఏమీ దొరకలేదు. యేసు చెప్పిన ప్రకారము వలలు వేయగా 153 పెద్ద చేపలు పట్టారండి. ఇది ఆయన ఇంకా వారితో ఉన్నాడనే సూచన. అది యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఈ చేపల వేట జరిగిందండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 36వ అద్భుత కార్యము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము, అంటే యేసు ప్రభువారు తిరిగి లేవటము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చూసినట్లయితే, సిలువపై మరణించిన యేసు 3వ రోజు సమాధి నుండి తిరిగి లేచాడండి. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. మరణాన్ని జయించిన రక్షకుడు మన యేసు ప్రభు. ఆ యేసు ప్రభు వారు చేసినటువంటి చివరిగా 37వ అద్భుత కార్యము పరిశుద్ధులు సమాధుల నుండి లేచుట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి 53వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసు మరణించిన సమయంలో భూమి కంపించిందండి. సమాధులు తెరుచుకున్నాయండి. అనేక మంది పరిశుద్ధులు లేచి యెరూషలేములో కనిపించారండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి మరియు ఆయన యొక్క పునరుద్ధాన శక్తికి గొప్ప సాక్ష్యం అండి. ప్రియమైన వారలారా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఉన్నాయండి. ఇవి బైబిల్లో లెక్కించినటువంటి కొన్ని అద్భుత కార్యాలు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యాలు ఆయన కేవలం ప్రవక్తగా మాత్రమే కాదండి, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడని నిరూపించడానికి ఈ యొక్క అద్భుతాలు జరిగాయండి. ఆయన రోగులను స్వస్థపరిచాడండి, దెయ్యములను వెళ్ళగొట్టాడండి, ప్రకృతిని ఆజ్ఞాపించాడండి, మరణించిన వారిని బ్రతికించాడండి, చివరకు తానే మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. ఎంత అద్భుతము! ఈరోజు కూడా అదే యేసు సజీవంగా ఉన్నాడు. మీరు ఆయనను విశ్వసిస్తే జీవితంలో మీరు కూడా అద్భుతాలను చూస్తారండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యాన్ని మరింత మందికి చేర్చడంలో భాగస్వాములు కండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.